ఫ్యాక్షనిస్టుల్ని, హంతకుల్ని, రౌడీ మూకల్ని పెంచి పోషిస్తున్న పార్టీ ఏదంటే ఏం చెప్తారు? నేను దీని మీద కూడా చాలా స్టడీ చేశాను. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చింది 1982లో వచ్చింది. అంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఉండింది. ఓకే. ఎవరు ఉంటున్నారండి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్లు, వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, హైలీ ఎడ్యుకేటెడ్. నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా నంద్యాల మొత్తం కూడా అంతా రెడ్డిసే. వర్గ కచ్చాలు, ముఠా కచ్చాలు ఉండి ఓరుకోరు చంపుకోవడం గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు లేదనుకోండి, దేవుని దయవల్ల. ఆ సమయంలో నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ వచ్చేసి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు అని ఉండేవారు. వైశ్య కమ్యూనిటీ ఆయన. ఓకే. పెద్ద ఏమి చిన్న విలేజ్ పక్కన బనానిపల్లి దగ్గర అయింది. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అంతే. ఆయన కార్యత చదువుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తే అందరు హెవీ పెద్ద మెజార్టీతో గెలిచిపోతుండే ఆయన. ఓకే. తెలుగుదేశం వచ్చినాక 1984లో పెండేకంటి వెంకట సుబ్బయ్య మీద ఎవరు నిలబెట్టారు? మద్దూరు సుబ్బారెడ్డి అని బ్రాహ్మణ కొట్టుకుని నందికొట్టు ఏరియాలో లోకల్ ఫ్యాక్షనిస్ట్ ఆయన. ఓకే. జిల్లా పరిషత్ అదేదో ఉండింది, సమితి సర్పంచ్. ఆయన గెలిచాడు అప్పుడు. అంత పెద్ద చరిత్ర ఉంది టీడీపీ. ఫస్ట్ ఫ్యాక్షనిస్టులను రంగంలోకి దింపడం అనేది అప్పటి నుంచి మొదలైంది. మొత్తం ఎప్పుడైతే మద్దూరు సుబ్బారెడ్డి ఫ్యాక్షనిస్ట్ గెలిపించారో నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు? గంగుల ప్రతాప్ రెడ్డిని తీసుకొచ్చాడు. ఆయన ఆర్లగడ్డలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు పెట్టక తప్పలేదు. ఓకే. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతనే పల్లెల్లో ముఠా కచ్చలుకున్న ఫ్యాక్షనిస్టులు, ఈ గొడ్డలని చెప్తున్నాడే, ఈ గొడ్డలు పట్టుకే ఫ్యాక్షనిస్టులు అంతా పాలిటిక్స్ లేకొచ్చారు. అసలు వాళ్ళ గేట్లు తెరిచిందే తెలుగుదేశం పార్టీ. అంతెందుకండి, ఆయన సంకల పెట్టుకొని తిరుగుతున్నాడు ఈయన బీటెక్ రవి. అవును. క్రై నంబర్ 71/2003 పులివెందల్లో మర్డర్ కేసు. రామలింగారెడ్డి బీటెక్ రవి మొదటి ముద్ద ఆయన. నువ్వు ఎవరిని పెడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి మీద అపోజిషన్ క్యాండిడేట్ ఒక ఫ్యాక్షనిస్ట్ని పెడుతున్నావు, బీటెక్ రవిని. అంతకన్నా ముందు ఎవరు? సతీష్ రెడ్డి పోటీ చేస్తుండే. ఆయన ఏమో నాన్ ఫ్యాక్షనిస్ట్, ఆయన పాపం నాన్ కాంట్రవర్షియల్. అతన్ని రీప్లేస్ చేసి ఇవన్నీ తీసుకొచ్చావు లేటెస్ట్గా. ఓకే. అంటే ఎవరు? గొడ్డల పార్టీ ఎవరిది? నువ్వు ఒక ఫ్యాక్షన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద నిలబెట్టేసి నువ్వు ఆయన గొడ్డలు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఇది గోబెల్స్ ప్రచారం తప్పిస్తే. అందరూ అంటుంటే జనాలు నమ్ముతారనుకుంటున్నారేమో. ఇప్పుడు ప్రజలు చాలా హుషారైపోయినారు.